ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 5 రోజుల్లో కన్య రాశి వారి జాతకం కొత్త మలుపు తిరగబోతోంది. 14 ఏళ్ల దరిద్రం పోతుంది. చీకొట్టిన వాళ్ళే మీ కళ్ళ దగ్గరకు వస్తారు. అయితే మరో 5 రోజుల్లో కన్య రాశి వారి జీవితంలో జరగబోతున్న మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరింత అభివృద్ధిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుంది. అయితే ప్రస్తుత గ్రహస్థితుల్లో మార్పులు నిజానికి కన్య రాశి వారి జీవితంపై అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. సొంతింటి నిర్మాణ విషయంలో కావచ్చు, 2 సమస్యలు తీర్చడంలో కావచ్చు, ఇలా ఎటువంటి సమస్యల్లో అదేవిధంగా గత 14 ఏళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలను కూడా ఈ సమయంలో కలిసిపోతాయి. ఈ సమయంలో ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది. వీరి జీవితంలో అదృష్ట సమయం ప్రారంభమైందని చెప్పాలి. ఎప్పటినుంచో గృహ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నా సరే, ఏదో ఒక ఆటంకం వస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. గృహప్రవేశ యోగం కనిపిస్తుంది. ఎప్పటినుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలుగుతుంది. సకాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి ఈ సమయంలో ఉపశమనం పొందుతారు. గతంలో మీరున్న పరిస్థితులను చూసి మీకు ఉద్యోగం రాదు, మీ స్థాయి ఇంతే అని మిమ్మల్ని హేళన చేసిన వారు ఈ సమయంలో మీ విలువేంటో తెలుసుకుని మీ కాళ్ళు మొక్కుతారు. అంటే చీకొట్టిన వాళ్లే మీ కాళ్ళు మొక్కి శబాష్ అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ సమయంలో కొత్త వ్యక్తులకు దగ్గరవుతారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం విషయంలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో ఏర్పడిన సంబంధాలు జీవితకాలం ఉంటాయి. అంటే నూతనంగా పరిచయమైన వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారతారు. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. ఈ రాశి వారు స్నేహితులకు ఎక్కువగా విలువనిస్తారు కనుక స్నేహితులు సహాయం చేయడానికి ముందుంటారని చెప్పవచ్చు. ఏ విషయమైనా సరే ఎదుటి వారికి మొహం మీద చెప్పడం వల్ల ఇతరులు వీరి విషయంలో కోపాన్ని ప్రదర్శిస్తారు. వీరు జీవితంలో మంచి హోదాలో స్థిరపడతారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. కనుక చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఏ సమయంలోనైనా సరే కష్టపడడానికి ఇష్టపడతారు. ఇదే వీరి సీక్రెట్ అని చెప్పవచ్చు. గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వల్ల ఈ రాశి వారి జీవితంలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు. వీరి జీవితంలో అనుకూలమైన మార్పులు జరగటానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది. అనవసరంగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలని పొందుతారు. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. తండ్రి యొక్క ఆస్తిని పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఊహించని లాభాలని పొందుతారు. కుటుంబంలో ఏకాభిప్రాయం రావడానికి కొంచెం కృషి చేయవలసి ఉంటుంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు ఊహించిన దానికి మించిన లాభాలని పొందుతారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించిన వారైతే ఖచ్చితంగా ఈ సమయంలో బ్యాంక్ లోన్ పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు. అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారు అనుకూలమైన ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో స్నేహితులతో బయటకు వెళ్లేటప్పుడు విలాసాలకు ఎక్కువగా డబ్బును ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం మంచిది అనే విషయాన్ని గ్రహించాలి. అనాలోచితంగా ఈ సమయంలో ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో చర్మానికి సంబంధించిన వ్యాధులు, మూత్రపిండాలు, బీపీ, షుగర్ వంటివి పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక వీలైనంత వరకు సమయానికి తినడం, నిద్రపోవడం వంటివి అలవాటు చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఎటువంటి ఆరోగ్య సమస్య లేకపోయినా సరే ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నామో అనే ఆలోచన ఈ సమయంలో మీకు నష్టాన్ని తెలియజేస్తుంది. అనవసరంగా ఎక్కువగా ఆలోచించి అనవసర వైద్యాలు చేసుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక ఈ సమయంలో ఎవరి దగ్గర నుంచి ఏది ఆలోచించకుండా, ఆశించకుండా పరిస్థితులను అవగాహన చేసుకుని నిర్ణయాలను తీసుకుంటారు. ఈ నిర్ణయాల వల్ల మీ జీవితంలో మీరు మంచి స్థాయిని చేరుకుంటారు అని చెప్పవచ్చు. ఎదుటివారు ఇచ్చే సలహాలను విని అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించడం మంచిది. విద్యార్థులకు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. రైతులకు పంట లాభం ఉంటుంది. వ్యవసాయంలో పంట దిగుబడి అధికంగా ఉంటుంది. మంచి లాభాలను గడిస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారికి క్రమశిక్షణ లేకపోయినట్లయితే అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించలేకపోతారు. దీనివల్ల మానసిక ఆలోచన పెరుగుతుంది. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు క్రమశిక్షణ పాటించడం మంచిది. ప్రతి విషయం పట్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల డిప్రెషన్కి గురవుతారు. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని కూడా పొందుతారు. స్నేహితుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కాబట్టి స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి లాభాలను గడిస్తారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గతంలో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ వసూలవుతాయి. దానితో పాటుగా అధిక మొత్తంలో కాంట్రాక్టులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న కాంట్రాక్టే కదా అని వదిలేయకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల మంచి గుర్తింపుతో పాటు ఆర్థిక లాభం కూడా ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి. కుటుంబం విషయంలో బాధ్యతాయుతంగా ఉంటారు. బాల్యంలో ఉన్న జీవన విధానానికి, యుక్త వయసులో ఉన్న జీవన విధానానికి చాలా తేడా ఉంటుంది. ధైర్య సాహసాలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు వీరి జీవితంలో అనుకూలమైన ఫలితాలని తీసుకువస్తాయి. ముఖ్యమైన సందర్భాల్లో బంధువుల నుంచి, స్నేహితుల నుంచి అనుకున్న సహాయం అందకపోవడం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వ్యాపారం విస్తరింపజేయాలి అనుకునేవారు ఈ సమయంలో మంచి లాభాలని పొందుతారు. రాబడి పెరుగుతుంది. తెలియని రంగాలలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తలు వహించండి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. మంగళవారం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పడమర దిక్కుకు ప్రయాణం చేయడం వల్ల అనుకున్న విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. మంగళవారం రోజు ప్రారంభించి 41 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం చదవటం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు అన్నీ తొలగిపోయి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు. ఎర్రటి మందార పూలతో ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే విశేషమైన ఐశ్వర్యం వరిస్తుంది. జాజి పూలతో మాలను తయారు చేసి శివునికి సమర్పించినట్లయితే సొంత ఇల్లు కొనుక్కోవాలి అని చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. సొంతింటి యోగం వరిస్తుంది. ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే వీలైనప్పుడల్లా నవగ్రహ ప్రదక్షిణం చేయడం మంచిది. గురువారం రోజు శనగలను దానంగా ఇవ్వటం వల్ల గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు గురు కవచం చదువుకోవటం వల్ల గురుబలం పెరుగుతుంది. దీనివల్ల ఈ రాశి వారు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అనవసరంగా వ్యయం అయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవుకు ఉడకబెట్టిన శనగలను తినిపించడం వల్ల ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాలని పొందుతారు. సకల దేవతల అనుగ్రహంతో అభిష్టాలు నెరవేరుతాయి. సో చూసారు కదండి, మరో 5 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో జరగబోతున్న మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరింత అభివృద్ధిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.